ప్రియులారా, యేసుక్రీస్తుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజున మనము ప్రతికూల పరిస్థితులున్నా దేవుని ఆశీర్వాదం ఉంటే నూరంతల ఫలం పొందవచ్చు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. హల్లెలూయా. ఐజాక్ సోడ్ అండ్ రీప్డ్ ద సేమ్ ఇయర్ 100-fold. హల్లెలూయా. మనం 26వ అధ్యాయం చూస్తే ఈ ఫ్రూట్ఫుల్నెస్ కండిషన్స్ ఏమీ లేవు, ఎందుకంటే కరువు ఉన్న సమయం అది. కానీ ఇస్సాకు విత్తి నూరంతలు ఫలం పొందాడండి. హల్లెలూయా. ఈ వాక్యం ఏం నేర్పిస్తుందంటే విశ్వాసము మన అనుకూల పరిస్థితుల కోసము ఎదురు చూడదు అని. హల్లెలూయా. ప్రసంగి 11వ అధ్యాయము 4వ వచనము. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘమును కనిపెట్టువాడు కోయడు. మన జీవితంలో అన్నీ బాగున్నాక అప్పుడు దేవునికి విధేయత చూపిద్దామంటే మనం ఎప్పటికీ విత్తలేకపోవచ్చు. ఇక్కడ ఇస్సాకు చేసిన వ్యవసాయం సాధారణ వ్యవసాయం కాదు, దేవుని వేగవంతమైన ఆశీర్వాదం. హల్లెలూయా. సామెతలు 10వ అధ్యాయము 22వ వచనము. యెహోవా ఆశీర్వాదము ధనవంతుని చేయును. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ ఎ మ్యాన్ రిచ్ అండ్ ఇట్ ల్యాడ్ నో సారో టు ఇట్. హల్లెలూయా. మనం బైబిల్ మొత్తము ఇలా విత్తిన వారి ప్యాటర్న్ చూస్తే గనక యోసేఫు కారాగారంలో విశ్వాసంగా విత్తితే మరి దేవుడు అతన్ని రాజమందిరంలో నిలబెట్టాడండి. హల్లెలూయా. 1 రాజులు 17వ అధ్యాయంలో విధవరాలు షీ సోడ్ హర్ లాస్ట్ మీల్, తన చివరి ఆహారము విత్తింది. మరి దేవుడు నూనెని మరి ఆ పిండి పాత్రను విస్తరించాడు. హల్లెలూయా. ఆ విస్తరణ ముందు ఎప్పుడు కూడా మనము విధేయత చూస్తాము. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. మనం మేలు చేయుటలో అలసిపోకూడదు, అలసిపోకుండా ఉంటే తగిన సమయంలో మనము పంటని కోస్తాము. హల్లెలూయా. లెట్ us not grow weary in well doing, because if we do not give up, then we will reap in the right time. హల్లెలూయా. ఈ రోజున మనం అందాం ప్రియులారా, దేవా నేను విత్తుతాను క్షమని, విశ్వాసాన్ని, విధేయతని, మరి స్థిరత్వాన్ని. ఎందుకంటే కీర్తనకారుడు అంటున్నాడు 126వ అధ్యాయము 5వ వచనము. కన్నీళ్లతో విత్తువారు ఆనంద ధ్వనులతో కోయుదురు. వన్ హూ సోస్ ఇన్ టీయర్స్ విల్ రీప్ ఇన్ జాయ్. మనకి ఇస్సాకు ఉదాహరణ ఏం చెప్తుందంటే, భూమి ఎండిపోయిన మన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవుని చేతిలో విత్తనం ఎప్పుడూ వృధా కాదు, అది నూరంతల ఫలితాన్ని ఇస్తుంది. హల్లెలూయా.